శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 23 నవంబర్ 2024 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చక్కటి అనుకున్న పనులు అనుకూలంగా జరిగి సత్ఫలితాలనిస్తూ ఒకంత మీ స్థాయిని పెంచేటటువంటి కాలం నడుస్తూ ఉంది. అలాగే మీ మాటకి చాలా చాలా ప్రాధాన్యత ఉంటుంది. కుటుంబంలో పరువు ప్రతిష్టలు చక్కగా ఇనుమడిస్తున్నాయి. మీరు ఏవైనా కొత్త విషయాలు కనుగొనాలన్నా ఆ పరిశోధనలు ఫలిస్తాయి. ఈసరికే మీరు ప్రారంభించి ఉంటే మీ పరిశోధన ఇప్పుడు సత్ఫలితాలనిస్తుంది. ఇప్పుడు ప్రారంభించినా కూడా అది రేపో మాపో సత్ఫలితాలను ఇచ్చేస్తుంది. అంత అద్భుతమైన కాలం నడుస్తుంది. అలాగే చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల రీత్యా, ఇంకా మీరు ఏదైనా లాభాల బాటలో తొందరగా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు, మనకి ఫాస్ట్ గా లాభాలు రావాలి, మనం ఎక్కువ కాలం వేచి ఉండలేము అనుకున్నప్పుడు, మీ జన్మ జాతకంలో మీకు ట్రేడింగ్ గనక అనుకూలంగా ఉన్నట్లయితే ఈ రోజున పెట్టుబడులు పెట్టచ్చు. అంత అనుకూలమైనటువంటి కాలంగా కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ జీవితంలో మునుపటి కన్నా చాలా చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. మీకు మీ మాటకి విలువ పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో మీ యొక్క పనులకి, ఆ ఉద్యోగ నిర్వహణకి కూడా చక్కటి ప్రాధాన్యత వస్తుంది. ఆ తదుపరి కొంచెం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ప్రమోషన్స్ వరిస్తున్నాయి అని చెప్పచ్చు. అంత ఆనందించదగ్గ కాలం అన్నమాట. ఏ రూపకంగా చూసినా మీకు విజయ సంకేతాలు, ఆర్థిక అభివృద్ధి, పదోన్నతులు, అన్నదమ్ములతో సహాయ సహకారాలు, పబ్లిక్ రిలేషన్ పెరగడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏదైనా అనుకోకుండా చేసిన పనుల వల్ల పూర్వం, ఇప్పుడు కాదు, ఒక నెల క్రితం సుమారుగా ఆ ప్రాంతాలలో మీరు ఏదైనా అనుకోకుండా పెట్టామండి, దానిలో పెట్టుబడి ఊహించకుండా వచ్చేసింది, మాకు లాభం అసలు ఇంత వస్తుందని ఊహించలేదండి అంటారు. అంత బాగుంటాయి లాభాలు. వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ద్రవ్య లాభాలు ఉంటాయి, నోటి మాట మంచితనం ఉంటుంది. స్త్రీల వల్ల విశేషమైనటువంటి ఫలితాలు, మంచి సత్ఫలితాలు మీకు ఉండబోతున్నాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. మిత్రులు చక్కగా మంచి సహాయ సహకారాలు అందిస్తూ దగ్గర అవుతారు. శత్రువులు సిగ్గుపడతారు, మనం ఎందుకు వీళ్ళతో శత్రుత్వం పెట్టుకున్నామని. మీ ఉన్నతి చూసి వాళ్ళు చాలా సంతోషిస్తారు. అయ్యో, మనం ఇలాంటి వ్యక్తులకి దూరంగా ఉన్నామే, వీళ్ళల్లో ఇంత ప్రతిభా పాఠవ్యాలు ఉన్నాయి, వీళ్ళు చక్కగా ఉన్నత స్థితికి వస్తున్నారు అని చెప్పి వాళ్ళు సిగ్గుపడి మళ్ళీ మీ దగ్గరికి పూర్వం ఎటువంటి మిత్రత్వంతో ఉన్నారో అట్లాంటి మిత్రత్వంతో ఉండడానికి దగ్గర అవుతారు. ఇంత బాగా ఉన్నాయి గ్రహస్థితులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాజకీయంగా బాగుంది. ఏ పనులు చేయాలన్నా కూడా మీకు అనుకూలించే కాలం నడుస్తూ ఉంది. కాబట్టి మీరు చాలా చాలా మానసికమైనటువంటి సంతోషాన్ని పొందుతారు, అభివృద్ధిని పొందుతారు. ఎన్నో రకాలుగా ఒక సంఘంలో ఒక పెద్ద మనిషిగా పరిగణింపబడతారు. మీ ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి. అయితే స్థానచలనం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, మరింతగా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా మంచి సత్ఫలితాలు ఇచ్చే కాలము ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది. చక్కటి స్థానచలనం ఉంటుంది. ఇది మీ మానసికోల్లాసానికి కారణమవుతుంది. పదోన్నతులు ఉంటాయి. అనుకోని విధంగా అదృష్టం వరించింది మనకి అని చెప్పి చాలా సంతోషపడతారు. అదే విధంగా ప్రమోషన్స్ చేతికి అందుకుంటారు. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. సంతానం పట్ల కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా కొంత ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే రాజకీయంగా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ కొద్దిగా ఓర్పు కలిగి ఉండవలసిన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఏదన్నా కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు కానీ, పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వ్యవహారాలు కానీ, లేదా పెద్ద మనుషులకి సంబంధించి పంచాయతీలకు సంబంధించిన వ్యవహారాలు కానీ, ఇలాంటి వాటిట్లలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు.
అయితే వాహనాల విషయంలో గాని, కొనుగోలు, అమ్మకాల విషయంలో లేదా ప్రయాణాల విషయంలో, ఈ రెంట్‌లకిచ్చే వాహనాల విషయంలో గాని, ఇలాంటి విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే జీవిత భాగస్వామి బావున్నారు. మీకు అనేక విధాలుగా ఈ కార్యనిర్వహణ చాకచక్యం చాలా బాగా పెరిగిపోతోంది. పబ్లిక్ రిలేషన్ పెరగబోతోంది. పరిశోధనాత్మకమైనటువంటి విషయాలలో మీరు చాలా మంచి విషయాలని పరిశోధించి వాటి యొక్క ఫలితాలని ప్రజలకు అందిస్తారు. మీ పైన అధికారులకు అందిస్తారు. అనేక విధాల మీకు అవకాశాలు, గొప్ప గొప్ప అవకాశాలు అందిపుచ్చుకునే కాలము, అలాగే మీరు చేస్తున్న పనులకి సత్ఫలితాలు అందుకునే కాలంగా తెలియచెప్పచ్చు. మీ మాట బావుంటుంది, మీ ప్రవర్తన బావుంటుంది, మీ నడవడిక బావుంటుంది, సంతానం బావుంటారు, పితృవర్గ రీత్యా బావుంది, అలాగే విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడంలో బావుంది. ఇక అన్ని విషయాలలోనూ చాలా చాలా బావుంది. దైవభక్తి పెరుగుతోంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. చాలా అధికమైనటువంటి భక్తి విశేషాల చేత మనకి జరుగుతున్న ఈ మంచి అంతా కూడా భగవంతుని యొక్క వరమే అని చెప్పి భావించి భగవంతుని పట్ల ఇంకా ఇంకా భక్తి భావనని పెంచుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూనే ఇంటి ఇలవెల్పుని కూడా పూజ చేయండి, మరింతగా సత్ఫలితాలు ఉంటాయని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. మిథున రాశి. మిథున రాశి వారికి కొంచెం మంచి కాలము ప్రారంభమైంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. మీ మానసిక సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్ప బలం పెరుగుతోంది. ఆ సంకల్పం సిద్ధిస్తోంది. సిద్ధించడానికి మీరు ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తారు. ఈ కష్టం మటుకు తప్పదు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా మెరుగుపడతాయి. అలాగే దగ్గరి బంధువుల యొక్క ఆదరణ పెరుగుతుంది. మాతృవర్గ రీత్యా కించిత్ రిలీఫ్ వస్తుంది. మీకే అర్థమవుతుంది. పూర్వం కన్నా ఇప్పుడు మనకి ఈ విషయాలలో చాలా చక్కటి అభివృద్ధి కనిపించింది అని అనుకుంటారు. అయితే స్థిర చిరాస్తుల్ని అభివృద్ధి చేయడంలో మటుకు ఇంకా మీ కృషి చేయవలసి ఉంటుంది. అలాగే శత్రువులు మిత్రులు అవుతారు. అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులు అవుతారు. రుణాలు కావాలనుకుంటే రుణాలు దొరుకుతాయి. రుణాలు తీర్చాలి అనుకున్నా కూడా ఏదో విధంగా రుణాలు తీర్చగలుగుతారు. భార్యాభర్తల మధ్య అనుకూలత కొంచెం తక్కువగా ఉంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అనుకూలత కాస్త తక్కువగా ఉంది. వేరే వ్యాపార ప్రణాళికలు వేసుకోవడానికి అంతగా అనుకూలమైన కాలము కాదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దైవభక్తి పెరుగుతోంది. ఈ దూరభార ప్రయాణాలు పెరుగుతాయి. ప్రయాణాలకి అధిక ఖర్చులు ఉంటాయి. అలాగే దాన ధర్మాలకి ఎక్కువగా ధనం వెచ్చిస్తారు అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా కాస్త కాయ కష్టం ఉండేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే తండ్రి గారికి గాని, తండ్రి తరఫు ఈ రక్త సంబంధీకులకి గాని మానసికమైన వ్యధ కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రయాణాల విషయంలో వాహనాలు సొంతగా నడిపి వెళ్ళేవారు గాని లేదా వాహనాల మీద ప్రయాణం చేసేవారు గాని ఎవ్వరైనా సరే జాగ్రత్తలతో ఉండవలసినదిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణ అది ఎలాగూ ప్రతిరోజు చదువుకుంటూ ఉన్నారు. దానితో పాటుగా ఇంటి ఇలవేల్పుకి సంబంధించిన స్తోత్రాలు కూడా చదువుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారం తప్పనిసరిగా చేయండి. చక్కటి మానసిక ఉల్లాసం కలుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రోజుకో విధంగా ఉంటూ ఉన్నది. ధనం విషయంలో లాభాల బాటలో ఉన్నారు, అందులో సందేహం లేదు. డబ్బులు వస్తూ ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉన్నాయి, మీ శారీరక కష్టం ఏమాత్రం తగ్గట్లేదు. ఇలాంటివన్నీ ప్రతిరోజు జరుగుతున్నట్టుగానే ఈ రోజు కూడా ఉన్నాయి. అయితే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. ఇక మీ బంధు ప్రీతి బయటపడిపోయేటటువంటి సమయం ఈ రోజు అని చెప్పచ్చు. మీకు ఎవరి మీదైనా కూడా ప్రేమ లేని విధంగా కనిపిస్తారు, కానీ అందరినీ ప్రేమించే తత్వం. అసలు కర్కాటక రాశి అంటేనే మంచి ప్రేమ తత్వపు రాశి. చంద్రుడు కదా అధిపతి.
కాబట్టి ఆయన కళలు ఎలా ఉంటాయో అలాంటి కళలే వీరికి ప్రేమతత్వంలో ఉంటూ ఉంటాయి. ఒకసారి ఎక్కువగా ఉంటాయి, ఒకసారి తక్కువగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ చక్కగా ప్రేమతత్వం కలిగి ఉంటారు. కానీ ఇప్పుడు ఆ ప్రేమతత్వాన్ని మరుగున పడేసుకుంటున్నారు మీరు. అలాంటి గ్రహస్థితులు ఉన్నాయి. కానీ ఎవరి మీదైతే అతిగా ప్రేమ ఉందో వారు బలానా అని చెప్పి తెలిసిపోయేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే వస్తు లాభము, వస్త్ర లాభము మటుకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉన్నత విద్య చదివే వారికి చాలా బాగుంది. సంతానం కోరుకునే వారికి అలాగే సంతానం లభిస్తారు అనేటటువంటి చక్కగా శుభవార్తలు వింటారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ వీళ్ళు ఓర్పు కలిగి ఉండాలి. ముఖ్యంగా ఏదైనా స్థలాలకి సంబంధించి, పొలాలకి సంబంధించి, ఇలా స్థిర చరాస్తులకు సంబంధించిన వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాటిని వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో చాలా వరకు శుభకార్యాలు కలిసి వస్తాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇంట శుభకార్యాల పరంపర ప్రారంభం అవుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. మీరు ఎన్నో రకాలైనటువంటి శుభకార్యాలలో పాల్గొంటారు. ఇది కూడా చాలా మీకు మానసిక ఆనందానికి కారణమవుతుంది. ఇక ఏ విషయంలో అయినా సరే ఓర్పుగా ఉండండి. ముఖ్యంగా అష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. మరింత ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారికి చాలా చాలా మానసికోల్లాసము పెరిగేటటువంటి కాలం వచ్చేసింది. వీరికి అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండబోతున్నాయి. స్థిర చిరాస్తుల వృద్ధి ఉండబోతోంది. అలాగే సంతాన రీత్యా బాగుంది. ఏదైనా మంత్రోపదేశం తీసుకున్నా కూడా ఆ మంత్ర సాధనకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. గృహంలో ఐకమత్యం బాగుంటుంది. అలాగే మీరు ఏదైతే ధనము పెరగాలి అని చెప్పి గట్టిగా మీ జీవనాధారాన్ని ఇంకా పెంచుకోవాలి అని చెప్పి కృషి చేస్తున్నారో ఆ జీవనాధార మార్గాలు పెరుగుతున్నాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. రాజకీయంగా మటుకు కించిత్ ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల మధ్య సన్నిహితత్వం విషయంలో కూడా కొంత ఓర్పు అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పుట్టినింటి వారి వైపు, ఈ సింహరాశి వారికి పుట్టింటి వారి వైపు నుంచి కొంచెం శారీరక శ్రమ ఎక్కువగా ఉండేటటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. పితృవర్గ రీత్యా కూడా అలాగే ఉన్నది. అయితే కొంచెం ఖర్చులు మీరు ఎదుర పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో పై అధికారుల యొక్క మన్నన పొందాలి అంటే మీకు ఇంకా ఇంకా ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పెరిగిన వాటిని సంయమనంతో చేయండి. మీ చాకచక్యం గాని, మీ నేర్పు గాని, మీ యొక్క బ్రహ్మాండంగా చేసేటటువంటి ఆ చాతుర్యం గాని, ఆ కార్యసిద్ధి గాని, ఇవన్నీ కూడా అతి త్వరలోనే ఫలితాలనిచ్చేటటువంటి గ్రహస్థితులు ఇప్పుడు ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే ఏదైనా లాభాలు వస్తాయి అనుకున్నవి 10 రూపాయలు వస్తాయి అనుకున్న చోట కనీసం 6 రూపాయలైనా వస్తాయి. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది అని చెప్పి తెలియచేయగలను. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటటువంటి నవగ్రహాల యొక్క నామస్మరణని స్తోత్ర రూపంలో చేయడం ద్వారా, నవగ్రహ స్తోత్రాలు కూడా పఠించడం ద్వారా మీకు మరింత మానసికోల్లాసము, మరింత ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వీళ్ళు విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. అలాగే ఎన్నో రకాల కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. అందులో సక్సెస్ అవ్వడానికి చాలా గట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అలాగే శుభకార్యాలలో వీరే ప్రముఖ పాత్ర వహించవలసి వస్తుంది. ఎన్ని చేస్తున్నా కించిత్ మానసికమైన అశాంతి ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం మాదిరిగా యోగా చేయండి. మీరు చేసే కృషి వల్ల, మీరు చేసేటటువంటి దైవధ్యానం వల్ల మీ యొక్క అశాంతి పటాపంచలైపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి. కన్యారాశి వారికి చాలా అనుకూలమైన కాలం నడుస్తోంది. వీరికి గృహంలో చక్కటి ఐకమత్యము, అలాగే సహాయ సహకారాలు అందుతాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మీ ఆత్మస్థైర్యం బాగుంది. ఆత్మసిద్ధి కోసం, మనోబలం పెరగడం కోసం
అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడానికి మీరు పాటిస్తున్నటువంటి ప్రణాళికాబద్ధమైన జీవితము, ఇవన్నీ కూడా చాలా చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంది. మీ మాతృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు ఉంటూ ధన ఆదాయం కూడా పెరుగుతోంది. కోరుకున్నటువంటి రుణాలు లభిస్తాయి. మీరు తీర్చేయాలి అనుకున్న రుణాలు తీర్చేయగలుగుతారు. శత్రువుల విషయంలో వారిని మిత్రులుగా అయినా మారుస్తారు, లేదా వాళ్ళలో శత్రుత్వం తగ్గట్లేదా అంటే వాళ్ళని తరిమి తరిమి కొడతారు. అంతటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలు, చక్కటి ప్లానింగ్స్ మీ దగ్గర ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు ప్రారంభిస్తారు. వీటి తాలూకు మంచి పేరు ప్రఖ్యాతులు అందుకుంటారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. దూరాభార ప్రయాణాలు సత్ఫలితాలను ఇస్తాయి. చక్కగా జ్ఞానం ఇనుమడించడం కోసం మంచి మంచి పుస్తకాలు చదువుతారు. సద్గురువుల ఉపదేశాలు, బోధనలు వింటారు. మీ మంత్రం ఏదైనా మీ దగ్గర మంత్రం ఉన్నట్లయితే ఆ మంత్ర సిద్ధికి ఇప్పుడు చాలా అనుకూలమైనటువంటి కాలం కాబట్టి ఇంకా మీరు మంత్ర సాధన ఇంకా ఇంకా చెయ్యండి, చాలా అనుకూలిస్తుంది. ఎన్ని లాభాలు మీరు అందుకోవాలి అని కోరుకుంటారో, కృషి చేసి ఉంటారో ఇప్పటి వరకు, అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలో మీకు కాస్త మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం యోగా చెయ్యండి. కీర్తి ప్రతిష్టలు రాబోతున్నాయి. అయితే మీ మీద బురద జల్లేవారు కూడా మీ పక్కనే ఉన్నారు. ఇది కూడా చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేయచ్చు. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఎదుటివారు ఏదన్నా మీ మీద చెడు ప్రచారాలు చేస్తూ ఉంటే వాటిని కొంచెం తిప్పి కొట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిట్లలోనూ మీ సామర్థ్యం చాలా చక్కగా ఇనుమడిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మటుకు ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, రాహుకేతువుల యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా కాస్త మానసిక శాంతిని పొందుతారు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. తులారాశి. తులారాశి వారికి ఎంత కష్టపడితే అంత సత్ఫలితాలు దక్కుతాయి అని చెప్పేటటువంటి రోజు ఈ రోజుగా మనము తెలియజెప్పుకోవచ్చు. ఎవరికైనా ట్రేడ్లో పెట్టుబడులు పెట్టాలి అనిపిస్తే, ఏదైనా షేర్స్ కొనాలి అనిపిస్తే, అలాంటి వాళ్ళందరూ మీ జన్మజాతకంలో మీకు అది అనుకూలమేనా అనేది ఈసరికే మీకు తెలిసి ఉంటుంది కాబట్టి, అది తెలుసుకొని మీకు అనుకూలం అంటే పెట్టుబడులు పెట్టవచ్చు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కేవలం గోచారంలో బాగున్న గ్రహాలని బట్టి ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టకూడదు. అది జన్మజాతకంలో కూడా ఉంటేనే పెట్టాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఈ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు కానీ, ఏదైనా గడ్డికి సంబంధించిన బిజినెస్, ఫైనాన్స్ కి సంబంధించిన బిజినెస్, అలాగే పెంపుడు జంతువులు ఉంటాయి కొన్ని, ఇళ్లలో అవి కాదు, డొమెస్టిక్ కాదు, అవి పెంపుడు జంతువులు. అంటే వీళ్ళు జంతువుల్ని మాలిమి చేస్తారు. ఆ మావటి వాడవచ్చు, లేదా గుర్రాలని పట్టి ఆ గుర్రాలని వాళ్ళ యొక్క కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు కావచ్చు. లేదా సర్కస్ లో, ఒక మాటలో చెప్పాలంటే సర్కస్ లో ఆ లీడర్ ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారు, జంతువులన్నిటినీ అదుపులో పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకి చాలా అనుకూలమైన కాలంగా ఈ రోజును తెలియజెప్పచ్చు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. అలాగే ఏదైనా ఆస్తులకి సంబంధించిన కేసులు ఉన్నట్లయితే వాటిని కాస్త వాయిదా వేసుకోవడం మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో ఇప్పుడే కుదిరేటట్టుగా కనిపించట్లేదు, కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచన. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తులారాశి వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఇక విద్యార్థులు చాలా బాగా మంచి విద్యలో సత్ఫలితాలు తెచ్చుకుంటారు. ఇక ఆదాయ మార్గాలు పెరగాలి అనుకున్నా, కీర్తి ప్రతిష్టలు కావాలి అనుకున్నా కొంచెం మీరు కృషి చేయవలసి ఉంటుంది. ఆ తదుపరి మాత్రమే మీకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈవేళ ముఖ్యమైన నిర్ణయాలు ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీ పెద్దలతో సంప్రదించి కానీ మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి మరొకసారి సూచన చేస్తూ, అన్ని గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చదువుకోవడం ద్వారా మీకు అనేక రకాలుగా అభివృద్ధి ఉంటుంది, శాంతి పెరుగుతుంది, కోరుకున్న రుణాలు లభిస్తాయి, మీ పాత బకాయిలు ఏమన్నా ఉన్నా కూడా తీర్చివేయగలుగుతారు అని చెప్పి
సూచన చేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైన కాలం నడుస్తూ ఉన్నది. మీ ఆరోగ్యం ఏదైనా అనారోగ్యం చేసినా ఔషధ సేవ వల్ల తిరిగి ఆరోగ్యవంతులవుతున్నారు. మీ మాట తీరు బాగుంది. కుటుంబం బాగుంది. అభివృద్ధి మార్గంలో మీరు చేసేటటువంటి పనులు ఉండాలి, ఆదాయం పెరగాలి అనేటటువంటి మీ సంకల్పం నెరవేరుతోంది. మాతృవర్గ రీత్యా మటుకు చిన్నపాటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అర్ధాష్టమ శని సంచారం ఉంది కాబట్టి మీ మాతృవర్గానికి మీరే ఎదర సేవలు చెయ్యండి. అలాగే సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. కొంచెం రుణాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వివాహాది శుభకార్యాలు చాలా దగ్గరకు వస్తాయి. వీటి యొక్క నిర్వహణ బాధ్యత కూడా మీరే తీసుకుంటారు. ఈ నిర్వహణ బాధ్యతలు చేపట్టడం వల్ల నిర్వహణ చేసి చూపిస్తారు, అత్యద్భుతంగా ఉంటుంది వీళ్ళది అని చెప్పి 10 మంది మిమ్మల్ని గుర్తిస్తారు. అంటే ఈసరికే మీరు చేసిన పనులు గుర్తింపు కలిగి ఇప్పుడు కూడా మంచి పేరును తీసుకొని వస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా ఐకమత్యం చాలా బాగుంది. కొత్త వ్యాపారాలు చేయడానికి చక్కగటి ఆలోచనలు దోహదపడతాయి. ప్రణాళికలు బాగా రూపొందించుకుంటారు. అలాగే మీ ఉద్యోగ నిర్వహణ చాలా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నతి ఉంది. ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. అనేక రకాలుగా మీ మానసికోల్లాసం ఇనుమడిస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అలాగే అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న సమయం కాబట్టి శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించవలసిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. అయితే కొన్ని జాగ్రత్తల అంశాలు కూడా మనము తెలియజెప్పుకుంటూ ఉంటాము. అందులో భాగంగా ఏదైనా దూరాభార ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి కాలము, ప్రశంసలు పొందేటటువంటి కాలము. మీ పరిశోధనలు ఏమన్నా ఉన్నట్లయితే అవి సత్వర ఫలితాలని, సత్వర విజయాలని ఇచ్చేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. ఉద్యోగంలో ఉన్నతి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రమోషన్స్ అందుకుంటారు. అలాగే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అందుకుంటారు. అనేక విధాలుగా మీకు కలిసి వచ్చే కాలంగా వృశ్చిక రాశి వారికి ఈ రోజున గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. చెప్పిన పరిహారాల మటుకు తప్పనిసరిగా చేసుకోండి, మరింతగా అభివృద్ధి ఉంటుంది. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కొంచెం జాగ్రత్తలతో కూడినటువంటి అంశంగా ఈ రోజుని తెలియజెప్పచ్చు. ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. అలాగే మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. పై అధికారుల యొక్క మందలింపుల విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగే ఉండాలి. అలాగే దాన ధర్మాల విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇష్టం వచ్చినంతగా, చేతికి వచ్చినంతగా దానం చేయవద్దు. ఆదాయం అయితే చాలా బాగుంది. మీకు ఆదాయం బాగుంది. తర్వాత శుభకార్యాల పరంపర ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. అనేక రకాలుగా బంధువర్గ ఆదరణ ఉంటుంది. అన్నదమ్ముల యొక్క ఆదరణ ఉంటుంది. ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ అందినంత ధనము మీరు దాన ధర్మాలు చేయడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. రేపు పొద్దున మీకు అవసరం వస్తుంది ఖచ్చితంగా. మిమ్మల్ని ఎవరు చేయమంటున్నారు? ఆ రోజున కాస్త రూపాయి దాచిపెట్టుకోకూడదా? అంత విచ్చలవిడి దానాలు అవసరమా అనేవాళ్ళు పక్కనే పొంచేసుకుని ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ధనము విరివిగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ దానము ఆడంబరంగా చేసినట్టుగా ఉంటుంది తప్ప నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి చేసినట్టుగా ఉండదు. అంటే ఖర్చు అనేది మీ చేతిలో లేకుండా, అదుపులో లేకుండా పోయింది. అలాంటి ఖర్చులు అవుతున్నాయి. అవి దాన ధర్మాలు అవ్వచ్చు, ఏదైనా వస్తువుల మీద ఖర్చు పెట్టేయడం కావచ్చు. ఒకసారి ధనము చేయి జారిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రాదు, ఏ రూపకంగానూ రాదు. అది ఏదో పెట్టుబడులు పెడితే వస్తుంది, కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లోనూ పెట్టుబడులు పెట్టకూడదు. కాబట్టి ఉన్న ధనాన్ని కొంచెం జాగ్రత్త చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నాను. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు చాలా ఆకర్షణ పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ప్రతి వారికి మీరే సెంటర్ పాయింట్ అవుతారు. మీ గురించే మాట్లాడుకోవడము, మీ గురించి ప్రశంసించడము, మీకు ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే చేస్తామని మీ పక్కన చేరడము, ఇలాగా మీరు చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పెరుగుతారు.
కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చెప్పదగ్గ సూచన. అందరినీ నమ్మేసి అన్నీ చెప్పడం అనేది జరిగితే చాలా ఇబ్బందులకు లోనవుతారు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, దుర్గాదేవి పూజ చేయడం ద్వారా చాలా మానసిక శాంతిని పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ, సంతాన విషయంలో గాని, ఉద్యోగ విషయంలో గాని, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో గాని పూర్తి ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి చాలా అనుకూలవంతమైన కాలం నడుస్తూ ఉంది. శుభకార్యాల విషయంలో చక్కగా మీరు అందులో పాల్గొంటారు. శుభకార్యాల నిర్వహణ చేస్తారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. దైవం పట్ల గాని, గురువుల పట్ల గాని చక్కగా భక్తి జ్ఞానాలు ఇనుమడిస్తాయి. సద్గురు దర్శనాలు చేసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసి వస్తారు. అలాగే సంతానం పట్ల చాలా చక్కటి ఆత్మసంతృప్తితో ఉంటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్తలు వినబడతాయి. సంతానం ఉన్న వారికి వారి యొక్క అభివృద్ధి చాలా తృప్తినిస్తుంది. మాతృవర్గ రీత్యా కించిత్ ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గృహంలో కూడా అనేక రకాల అనుకూలతలు కలగబోతున్నాయి. అలాగే ధనము వృద్ధి చెందుతోంది. భార్యాభర్తల అనుకూలత విషయంలో మటుకు జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఏదైనా స్థిరచరాస్తుల లావాదేవీల విషయంలో ఏదైనా కేసులు ఎదుర్కోవాలన్నా, పెద్ద మనుషుల పంచాయతీలు ఎదుర్కోవాలన్నా కొద్దిగా వాయిదా వేయండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. పితృవర్గ రీత్యా అనుకూలవంతమైన కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. ఉద్యోగ రీత్యా కొంత ఓర్పు కలిగి ఉండండి. ఆభరణాలు కొనుగోలు చేయడంలో, వాటిని భద్రపరుచుకోవడంలో శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విధాలా బాగుంది. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత శని గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఈశ్వరారాధన విశేష ఫలితాన్ని ఇస్తోంది అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. అయితే రుణాల విషయంలో రుణాలు చక్కగా తీరిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా ఔషధ సేవ చేసుకుంటున్న వారికి మీరు వారికి మందులు కొనివ్వడం గాని, లేదా మందులకి ధన సహాయం చేయడం గాని చేస్తే చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు లేదా వారికి అవసరమైనటువంటి ఫీజులు ఇలాంటివి ఏమన్నా మీరు ధన రూపంలో సహాయం చేయడం వల్ల కూడా చాలా చాలా పుణ్యం రావడమే కాదు, ఇప్పుడు ఈ సమయంలో చేసేటటువంటి ఇలాంటి దానాల వల్ల, ఇలాంటి ధర్మాల వల్ల అతి త్వరలోనే మీరు మరింతగా ఫలితాన్ని అందుకోబోతారు అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తున్న కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీరికి రుణభారాలు తగ్గేటటువంటి అవకాశము, పబ్లిక్ లో ఇమేజ్ పెరిగేటటువంటి అవకాశము, అలాగే వివాహాది శుభకార్యాల నిర్వహణ బాధ్యతలు వీరు చేపట్టేటటువంటి అవకాశము, వివాహాది శుభకార్యాలు జరగడము, ఇంట శుభకార్యాల పరంపర ప్రారంభం అవ్వడము, ఉద్యోగంలో ఉన్నతి కలగడము, అలాగే ఊహించని విధంగా వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, ధన లాభాలు కలగడము, ఇట్లాంటివన్నీ కూడా వీరిని ఒక విధంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పచ్చు. కుంభరాశి వారికి చాలా కాలంగా అంత అనుకూలత లేదు. అలాంటిది ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి మంచి ఫలితాలు వీరు అందుకోబోతున్నారు అంటే ఇది కళా నిజమా అనుకుంటారు. కానీ ఇది కళ కాదు, నిజమే. గ్రహస్థితులలో వచ్చినటువంటి మార్పు వల్ల అద్భుతమైన ఫలితాలు వీరికి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏలినాటి శని ప్రభావం ఉంది. గురువుగారి యొక్క ప్రభావము చాలా చాలా తక్కువగా ఉంది. సత్ఫలితాలు లేవు. అర్ధాష్టమంలో గురువుగారు సంచరిస్తున్నారు. రాహుగారు ద్వితీయ స్థాన స్థితి, కేతువు అష్టమ స్థాన స్థితి చేత ఈ 4 ప్రధాన గ్రహాల యొక్క బలాలు తక్కువగా ఉంటూ ఉన్నప్పటికీ మిగతా 5 గ్రహాలలో 4 గ్రహాలు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్న కారణం చేత చాలా వరకు మీకు ఉపశమనంగా ఉంటుంది. అయితే ఈ 4 గ్రహాలకి కూడా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా గురువుగారు గాని, శని గారికి గాని, రాహువు గాని, కేతువు గాని ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణలు బాగా చేసుకోండి. అలాగే శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఈ చెడ్డ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు కూడా మనకి ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అసలు 8-9 గ్రహాల అనుకూలత లేదు కదా. అలాంటి దానికన్నా ఇప్పుడు 4 గ్రహాల అనుకూలత ఉన్నది అంటే
ఈ రోజు మీకు విశేషవంతమైన రోజుగా తెలియజెప్పచ్చు. కాబట్టి మీరు దైవ భక్తిని పెంపొందించుకోండి. దైవ ఆశీస్సులు తీసుకునే క్రమంలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలు చెయ్యండి. లేదా యోగా అయినా చెయ్యండి. అది కూడా కుదరట్లేదు అనుకుంటే కొన్ని దాన ధర్మాలు చెయ్యండి. నవగ్రహాల యొక్క ధాన్యం ఉంటుంది. మనకి బియ్యము గాని, గోధుమలు గాని, శనగలు గాని, పెసలు గాని, కందులు గాని, మినుములు గాని, ఉలవలు గాని, బొబ్బర్లు గాని, నల్ల నువ్వులు గాని, ఈ 9 రకాలైనటువంటి ధాన్యాలని కూడా కొంచెం కొంచెం పరిమాణంలో మీరు దానం ఇచ్చినా కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశికి అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉన్నప్పటికీ స్త్రీల వల్ల మేలు జరిగేటటువంటి కాలంగా ఈ రోజున మనం చెప్పుకోవచ్చు. స్త్రీల వల్ల సత్ఫలితాలు ఉన్నాయి. వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వారి యొక్క మాట తీరుంటుంది. లేదా వారి యొక్క ఆలోచన ఇలా చేసుకోండి, అలా చేసుకోండి అని చెప్పే సూచనలు, ఇలాంటి వాటి ద్వారా మీకు చాలా వరకు ఉపశమనం కలిగే విధంగా మీనరాశి వారికి ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఆదాయంలో కొంచెం పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏదైనా రుణం తీర్చగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఎవరికైనా ఏదైనా ఒక మాట ఇచ్చారంటే ఆ మాట నిలబెట్టుకోవడానికి మీ శాయశక్తులా ప్రయత్నం చేస్తారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. శత్రువులు తగ్గిపోయేటటువంటి కాలంగా ఈ రోజుని గుర్తిస్తారు మీరు. అరే, ఇన్నాళ్ళు వీళ్ళు మన శత్రువులుగా ఉన్నారే, వీళ్ళు మనకి మిత్రులే కదా అని చెప్పి వాళ్ళ పట్ల కించిత్ అనుకూలంగా ప్రవర్తించడానికి ఈ రోజున అనుకూలంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అనారోగ్య సమస్యతో ఉన్న వారికి కొంచెం ఉపశమనం పొందబడేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. అయితే జాగ్రత్తల అంశానికి వచ్చేటప్పటికి దుర్వ్యసనాల జోలికి పోకండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఏ విషయము కూడా 1కి 4 సార్లు చేస్తే తప్ప అవ్వదు. అరే, మనం ఇంత కష్టపడుతున్నామే అని అనుకోకండి. 4 సార్లు ఓర్పుగా చెయ్యండి. ప్రయత్నం మటుకు మానకండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉంది, పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. మీ మీద నిందలేసే వాళ్ళు మీ పక్కనే పొంచి ఉంటారు అనేది బాగా జ్ఞప్తి ఉంచుకొని మీ ప్రవర్తనని అదుపులో పెట్టుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మీనరాశి వారికి చెప్పదగ్గ సూచనలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎందువల్ల అంటే గ్రహస్థితులు సరిగా లేని కారణం చేత. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ దైవభక్తిని వీడకండి. పెద్దల యొక్క సాంగత్యాన్ని వీడకండి. అలాగే పెద్దలని, గురువులని ఎక్కువగా సేవించండి, సేవ చేయండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, శనిగారికి స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా సూచన చేస్తూ, మీ పూజలో వినాయకుడి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన కూడా ఉండేటట్టుగా చూసుకోండి. మరింత మానసిక బలం ఏర్పాటవుతుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.